హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఫైనల్లీ ఒక ప్లేస్కి అయితే వచ్చాము. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బిజీ అయిపోయాను లైఫ్లో. కొంచెం అంటే టైం సెట్ అవ్వలేదు. ఒక చిన్న బ్రేక్ కోసం వన్ డే ట్రిప్కి ఒక దగ్గరికి వచ్చాము. ఇక్కడ నేచర్ రిజర్వ్ పార్క్స్ చాలా ఉంటాయి ఇంగ్లాండ్లో, వేల్స్లో, తర్వాత స్కాట్లాండ్లో. సో బేసికల్లీ యూకేలో మేము వచ్చింది ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద నేచర్ రిజర్వ్ పార్క్ అనమాట. సో ఇది వచ్చేసరికి వీకెండ్ ఫన్ అని ఉంటుంది. లండన్కి చాలా దగ్గర, ఇది క్యాంబ్రిడ్జ్ షైర్లో ఉంటుంది. సో ప్లేస్కి వెళ్దాం, చూద్దాం. చాలా రోజులు అయింది కదా వ్లాగ్ చేయాలనిపించింది. సో ఐ వాస్ జస్ట్ వ్లాగింగ్ ఫర్ మెమరీ. ఇంటి దగ్గరే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే నా పార్ట్నర్కి సర్ప్రైజ్ అనమాట ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చేదాకా చెప్పలేదు. సో ఇంటి దగ్గరే వ్లాగ్ చేసేస్తే ఈ రూట్ అంతా కూడా నేను ఆ ప్లేస్ గురించి మాట్లాడుతూ ఉండాలి. నేషనల్ ట్రస్ట్కి ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ చేయాలి. దానికి ముందలే కార్ పార్క్ ఉంటుంది. సో అక్కడ పార్క్ చేయాలి. పే బై ఫోన్ ద్వారా మీరు కార్ పార్క్ చేయొచ్చు. సో ఇక్కడ లొకేషన్ కోడ్ ఉంటుంది. ఇదంతా కూడా విలేజ్ అనమాట. ఆ ఫన్ కొంచెం ముందు ఉంటుంది. సో దానికి వెళ్ళాలి అంటే మనం ఈ విలేజ్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రశాంతంగా సిటీ నుంచి దూరంగా వచ్చి ఈ మట్టిని గడ్డిని చూస్తుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ యాపిల్ ట్రీస్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా యాపిల్ ట్రీసే, వాటికి యాపిల్స్ కానీ ఉన్నాయి. సో చాలా యాపిల్స్ కింద పడిపోయాయి మొత్తం అన్నీ కూడా. ఇది యాపిల్ ట్రీ. చిన్నవి ఏమన్నా కింద ఉన్నాయా? చిన్నవి ఇంకా గ్రో అవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఫస్ట్ విజిటర్ సెంటర్ ఉంటుంది. మనం విజిటర్ సెంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ £9 ఆర్ సంథింగ్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ కనుక మీరు నేషనల్ ట్రస్ట్ మెంబర్ అయితే దానికి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. యూకేలో ఉన్న ప్రతి నేషనల్ ట్రస్ట్కి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. సో దీనికి యాక్సెస్ ఫ్రీ అనమాట. అండ్ కార్ పార్కింగ్లో 50% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు నేషనల్ ట్రస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే దాని ప్రైజెస్ ఇవి. ఫోన్కి ఇవి ప్రైజెస్ అనమాట. అడల్ట్కి అయితే £9 అండ్ చిల్డ్రన్ 5 to 17 years వరకు 4.50. సో ఇక్కడ మాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కూడా వీళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట. సో నా పార్ట్నర్ రైటర్ అనమాట. సో తిను ఆల్రెడీ కొన్ని బుక్స్ రాసింది. సో మేము అవి డొనేట్ చేద్దాం అనుకున్నాం. మాకు తెలియదు ముందల. సో నెక్స్ట్ టైం వచ్చి డొనేట్ చేస్తాం. సో మేము ఇక్కడ అడ్మిషన్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసరికి విజిటర్ సెంటర్. డాక్కీ హట్ కెఫే అని చెప్పేసి కెఫే. మాకు ఇంకా 15 minutes టైం ఉంది. ఈలోపు మనం ఫన్లోకి వెళ్ళి కూడా రావచ్చు. కాకపోతే బోట్ ట్రిప్ తర్వాత ఫన్కి వెళ్దామని వెళ్ళలేదు. సో ముందు కెఫేకి వెళ్ళి ఏమైనా ఫుడ్ ఉందేమో చూద్దాం. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూస్ మంచి కంఫర్టబుల్ టాయిలెట్సే ఉన్నాయి. అంటే చిన్నపిల్లల కోసం ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి అనమాట. సో వెనకాల కాఫీ ఉంది కదా, సో అక్కడ కాఫీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఇంగ్లీష్ శాండ్విచెస్ అవి ఇవి బేసిక్ అన్నీ ఉన్నవి. అంటే మీకు టెస్కోలో దొరికేవన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా లోకల్లీ మేడ్, ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఫ్రీ రేంజ్ ఎగ్స్ నుంచి అట్లా చేసిన ఫుడ్ ఉంది. సో వి టేక్ 1 క్యాపుచినో అండ్ పాండా చాక్లెట్. సో ఇప్పుడు టైం అయింది, వెళ్ళి బోట్ రైడ్కి రెడీ అవ్వాలి. సో మాకైతే ఒక ట్రయల్ మ్యాప్ ఇచ్చాడు. సో ఎలాగా వెళ్ళాలి, మేము ఎక్కడెక్కడ చేస్తాము అని చెప్పేసి. సో దీంట్లో మ్యాప్ ఉందన్నమాట. సో ఈ మ్యాప్ ద్వారా మనం వెళ్తాము. ఒక కాఫీ తీసుకొని బయట ప్రశాంతంగా చెట్ల మధ్యలో కూర్చొని తాగుతూ ఉన్నాము. సో ఇప్పుడే బోట్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. అందరినీ క్యూలో తీసుకెళ్తున్నాడు. వీళ్ళు ఈరోజు నా బోట్ ట్రిప్ పార్ట్నర్స్ అనమాట. ఇక్కడ మొత్తం అంతా అది విజిటర్ సెంటర్. మొత్తం అంతా అసలు బ్లాక్ సాయిల్ ఉంది. నేను బ్లాక్ సాయిల్ ఈ కంట్రీకి వచ్చాక అంత ఎక్కువ చూడలేదు ఎక్కడ కూడా. Making a turn and returning to our starting point. That there was 15 breeding pairs. So what happened? Thankfully, nothing.
and we're now in navigable waters. So pleasure craft, narrowboats and the like can travel up here and they can move up to our rear. And as it's navigable waters now, it's the Environment Agency that look after this stretch of the waterway. It's nice, bright swan white colour. It just looked a bit off colour. But over the course of this year, all round. The harvester then moves to location on the reserve and deposits that material. Plus, we've also chopped it up. But that is running point. It'll be anything up to a maximum of 2 metres. And the animals are then tagged to comply with the relevant regulations. Due to drainage that's taking place over there's a kingfisher on the left, going down the road now. Yeah. And another. This bridge is one of a family of bridges known as cock-up bridges. This is a fixed version, and this is what our predecessors would have used to get their cattle and horses from one side of the water to the other. A movable version in its simplest form is a flat plank of wood hinged at one end, and then you would use ropes and pulleys to pull it up vertical, and that would allow vessels to pass through. And to our immediate front and the locks at Upwear. Road, first direction. So the wind pump was able to watch more effectively, but it is that, similar to the Highland cattle. And immediately on my left hand side now, this red bush that we have, and the next large green one. This is an area known as cover time that's developed. But what they've started undertaking last winter, and again they'll be doing more this winter, they'll lift the top metre of topsoil away, less brown or more white. There seems to be still this dirty sort of black colour. Please remain seated while I get the boat. Oh, well, that really well. Isn't it? How you remember certain faces. Well, it's usually him, actually, because of the hair. Yeah, no, it's just, yeah. దట్స్ ఇట్ గైస్. బోట్ రైడ్ అయితే చాలా మంచిగా నడిచింది. ఎక్కువ మేము బుషెసే చూసాము. అండ్ ఈ ఫర్న్ కూడా మొత్తం అదే, ఇక్కడ అంతా కూడా సేజ్ని పండిస్తారనమాట. సో ఇక్కడ అన్నీ కూడా దానికి సంబంధించిన సెజ్ ఫెన్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా ఉంచారు. ఇక్కడ హెడ్సెట్స్ ఉంది. సో ఇది పెట్టుకుంటే అక్కడ ఉండే సౌండ్ మొత్తం మనం వినొచ్చు అనమాట క్లియర్గా. సో నా వెనకాల ఉంది కదా, ఇది సైకిల్ హైస్ అవర్. ఇక్కడ సైకిల్స్ కానీ రెంట్కి ఇస్తారు. లైక్ మనం సైకిల్స్ తీసుకొని ఈ ట్రైల్లో మొత్తం అంతా తొక్కుంటూ వెళ్ళడానికి 2 అవర్స్కి ఒక సైకిల్కి 9.50 పౌండ్, అంటే 9 పౌండ్స్ అనుకోండి, 9-10 పౌండ్స్ అనుకోండి ఒక్కొక్క సైకిల్కి. ఇక్కడ బీ హైవింగ్ ఉంది. సో ఇక్కడ చాలా బీస్ ఉన్నాయి, మీరు చూస్తే చూడండి. దీంట్లో మొత్తం అంతా హనీ ప్రొడ్యూస్ చేస్తారు. చాలా బాగుంది ఈ సర్చ్ ఫామ్ అంతా కూడా. మొత్తం అంతా గ్రాసే కదా. సో ఈ సర్చ్ గ్రాస్కి పైన లైక్ మిల్లెట్స్ లాంటివి ఉన్నవి.
సో యూకేలో క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ తెలుసు కదా. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ చాలా వాటికి ఓవెన్ క్లాత్స్ యూస్ చేస్తారు ఇక్కడ క్లైమేట్ని తట్టుకోవడం కోసం. సో యానిమల్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తారు, బట్ ఎంత ఎక్స్టెంట్ వరకు అనేది ఇక్కడ ఈ సర్జ్ ఫామ్ అంతా కూడా దేనికి అంటే ఈ సర్జ్ ప్రిజర్వేషన్ అంతా కూడా ఒకప్పుడు ఎప్పుడైతే యానిమల్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేయరో లైక్ వీగన్ లెదర్ రాకముందు లైక్ ఎలా అంటే 50s 60sలో అనమాట. సో దే యూస్ దిస్ సెర్జ్ గ్రాస్ ఇది ఉంటుంది కదా, సో ఇన్సులేషన్ కింద యూస్ చేస్తారనమాట. అంటే మనం క్లాత్స్ చేస్తారు కదా లోపల రోప్ లాగా తయారు చేస్తారు వాటిని అల్లి. సో అట్లా ఉంటుంది లైక్ ఎలా అంటే మన దగ్గర కాటన్తో చేస్తారు కదా సేమ్ అట్లాగే ఈ సెడ్జ్ అనమాట. సో ఈ సెర్జ్ గ్రాస్ మొత్తాన్ని అలా చేయడానికి యూస్ చేస్తారు. మేము ఇందాక బోట్లో వెళ్ళిన ప్లేసే వాక్ చేసుకుంటూ వచ్చాము. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. సో ఇప్పటిదాకా 1 మైల్ వాక్ అయితే చేసాము. 1 మైల్ చేసిన తర్వాత మాకు పోనీస్ కనిపించాయి, బట్ వీడియోలో క్యాప్చర్ చేయడానికి లేదు. మధ్యలో చాలా లైక్ అంత దూరం జూమ్ అవ్వట్లేదు కెమెరా, జూమ్ అవుతున్నా కానీ క్లారిటీ లేదు. సో ఈ మ్యాప్ని ఫాలో అయితే మీరు పోనీస్ని అండ్ యాక్ని అవన్నీ చూడొచ్చు. ఇక్కడ ముందలంతా ఆ పోనీస్ కోసం స్టేబుల్స్ ఉన్నాయి. ఇదంతా సైకిల్ వే అనమాట. ఇటు సైడ్ అంతా సైకిల్తో వెళ్ళొచ్చు, కానీ సైకిల్ లేవు కదా. ఇవి పోనీస్ కోసమేనా? యా పోనీస్ కోసమే. ఇవంతా కూడా పోనీస్ పూప్, న్యాచురల్ మాన్యూర్. ఇక్కడ ఏవో కీటకాలు ఎగురుతున్నట్టున్నాయి, ఏంటి అర్థం కావట్లేదు, దోమల్లాగా ఉన్నాయి. ఈ బుష్ అయితే చాలా హార్డ్ బుష్ ఉంది, అంతా కూడా ప్రైవేట్ హౌస్ ఇది. సో మేము నమస్తే క్యాంబ్రిడ్జ్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. యూకేకి వచ్చాక ఇలాంటి రెస్టారెంట్ తింటానని కల్లో కూడా అనుకోలేదు. బర్మింగ్హామ్లో ఉన్న రెస్టారెంట్స్ 100 times బెటర్ వీటికంటే. లిటరల్లీ నేను ఇక్కడ 2 రెస్టారెంట్స్లో టేస్ట్ చేసాము. 2 రెస్టారెంట్స్ టూ బ్యాడ్ ఇన్ ద సెన్స్ ప్రైజింగ్. ఇక్కడ ఒక ఐటమ్కి పెట్టే ప్రైజింగ్ లైక్ ఆ పోర్షన్ ఎంత ఉంటుందంటే ఒక చిన్న పిల్లోడికి కూడా సరిపోదు అనమాట. లిటరల్లీ ఆ ఒక్క ప్రైస్తో బర్మింగ్హామ్లో ఇన్ అ గుడ్ బెటర్ రెస్టారెంట్ ఇన్ లైక్ ఫైన్ డైనింగ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్లో నీకు ఒక స్టార్టర్ ఆర్ ఒక మెయిన్ వస్తుంది. సో ఒక ఫైన్ డైనింగ్ లెవెల్లో ప్రైజింగ్ ఉంది అండ్ ఫుడ్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది అండ్ అంత వర్స్ట్ టేస్ట్ ఎక్కడ తినలేదు నేను. ఇట్ వాస్ లైక్ ఇట్స్ బేసిక్లీ క్రీమ్ అండ్ టొమాటో ప్యూరే, అంతకుమించి ఏం లేదు. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఐ గివ్ లైక్ టూ మెనీ రేటింగ్స్. చాలా రెస్టారెంట్స్కి చాలా రేటింగ్స్ ఇచ్చాను. టు బూస్ట్ దెమ్ ఐ నెవర్ గివ్ దెమ్ లైక్ less than 3. అంతా చెత్తగున్న 3కి ఇస్తాను. ఫస్ట్ టైం in my life I gave like 1 star to this restaurant.